ఇవాళ గులాబీ బాస్ కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు. పలు రాజకీయ అంశాల చర్చ తర్వాత సిరిసిల్లలో పర్యటించారు కేటీఆర్. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశాల్లో పాల్గొన్నారు. ఆగస్టు 4, 5, 6 తేదీల్లో జాగృతి అధ్యక్షురాలు కవిత దీక్ష చేపట్టనున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు సాధన కోసం పోరాటం చేస్తామన్నారు కవిత. బీసీ రిజర్వేషన్ కోసం ఆగస్టు 8న కరీంనగర్లో సభ నిర్వహించనుంది బీఆర్ఎస్. ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు కేటీఆర్ హరీష్ రావు. అక్కడి నుంచి సిరిసిల్ల పర్యటనకు వెళ్లారు కేటీఆర్. సెగ్మెంట్ లోని తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, బోయినపల్లి మండలాల్లో పార్టీ శ్రేణులతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశాల్లో పాల్గొన్నారు. వ్యవసాయం బాగుండాలంటే మళ్లీ కేసీఆర్ రావాలన్నది ప్రస్తుతం రైతుల అభిప్రాయమని చెప్పుకొచ్చారు. బీసీ రిజర్వేషన్ల పేరిట జరుగుతున్న మోసాన్ని బీసీలకు వివరించాలన్నారు కేటీఆర్. ఆగస్టు 4, 5, 6 తేదీల్లో తాను 72 గంటలు దీక్ష చేయబోతున్నట్లు తెలిపారు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లు సాధించుకోవాలని అన్నారు. తమిళనాడులో గవర్నర్ జాప్యం చేస్తే కోర్టుకు వెళ్లి తీర్పు తెచ్చుకున్నారని తెలిపారు. ఇక్కడ గవర్నర్ దగ్గర పెండింగ్ అంశంపై మన రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు కవిత. ఆగస్టు 4, 5, 6 తారీఖున నేను ఇదివరకు ఎట్లా అయితే అంబేద్కర్ విగ్రహ సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేశానో, బీసీ బిల్లు సాధన కోసం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి, మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు ఎంత అవసరం ఉంది బీసీ బిల్లు అనేటటువంటి అంశాలని ప్రపంచానికి తెలియజెప్పడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా, తెలంగాణ బిడ్డగా, ఒక సోదరిగా నేను నిరాహార దీక్ష 72 గంటలది 4, 5, 6 ఆగస్టు నాడు చేయబోతా ఉన్నాను. బీసీ బిల్లుపై కాంగ్రెస్, బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయన్నారు బీఆర్ఎస్ నేతలు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మిగిలిన 3 మంత్రి పదవులను కాంగ్రెస్ నాయకత్వం బీసీలకు ఇవ్వాలని అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ కార్యాచరణపై తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ కి పోటీగా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించారు. బీసీ రిజర్వేషన్ కోసం ఆగస్టు 8న కరీంనగర్లో సభ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. మేము కూడా ఢిల్లీలో రాష్ట్రపతి గారిని కలవబోతున్నాం. మా పార్టీ డెలిగేషన్ రాష్ట్రపతి గారిని కలిసి బీజేపీ ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి మోసాన్ని మరి వెంటనే వాళ్ళు కూడా ఈ 42% రిజర్వేషన్ మీద ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2 పార్టీలు ఆడుతున్నటువంటి నాటకం, డ్రామాలు అల్టిమేట్గా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బహుజనులని మోసం చేసేటువంటి అంశం. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో స్కామ్ జరిగిందంటూ ఈడీకి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. బషీర్బాగ్ లో ఈడీ ఆఫీసు నుంచి తెలంగాణ భవన్ కి వచ్చి ఈడీకి ఫిర్యాదు చేసిన డాక్యుమెంట్లను మీడియా ముందుంచారు బీఆర్ఎస్ నేతలు.